మనం తినే ఫుడ్‌లో అయోడిన్ ఉంటేనే మనకు థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ అవుతది. ఎప్పుడైతే మనము అయోడిన్ తక్కువ తీసుకుంటామో అప్పుడు థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ కాదు. సో, అయోడిన్ సోర్సెస్ అనేది ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు మనకు హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, అయోడిన్ సోర్సెస్ మనకి ఏముంటాయి? మెయిన్‌గా అయోడైజ్డ్ సాల్ట్, వైట్ సాల్ట్ ఉంటది. టాటా అయోడైజ్డ్ సాల్ట్స్ ఇట్లా ఉంటాయి గదా! కొన్ని అయోడైజ్డ్ సాల్ట్. కొంతమంది ఏం చేస్తారంటే పింక్ సాల్టు, ఇంకోటి రాక్ సాల్ట్ ఇట్లాంటివి యూజ్ చేస్తా ఉంటారనమాట. దాంట్లలో ఏందంటే అయోడిన్ అనేది సరిగ్గా ఉండదు. సో, అందువల్ల హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అయోడైజ్డ్ సాల్ట్ మనం తీసుకోవాల్సి ఉంటది. ఇంకా కొన్ని ఉంటాయి మనకు ఫుడ్‌లో బ్రాసికేసి ఫ్యామిలీ అంటే క్యాబేజీ లేకుంటే మన క్యాలీఫ్లవరు ఇట్లాంటి ఫ్యామిలీ ఉంటాయి కొన్ని వెజిటబుల్స్. ఇవి తిన్నప్పుడు ఏమైద్దంటే మన బాడీలో అసలు అయోడిన్ లెవెల్స్ అన్నిటిని తగ్గిచ్చేస్తాయి. క్యాబేజీ గానీ, క్యాలీఫ్లవర్ గానీ ఇట్లాంటివి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇట్లాంటియన్నీ అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇవి కాకుండా కొంతమంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతా ఉంటారు. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినా కూడా హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ మెయిన్ రీజన్స్ హైపోథైరాయిడ్ రావడానికి. సో, హైపోథైరాయిడ్ నీకొచ్చింది అని నువ్వెలా తెలుసుకోవాల్సి ఉంటది. ముందు మనం డిస్కస్ చేసినట్టుగా కొన్ని సింప్టమ్స్ వెయిట్ గెయిన్ అవ్వడం గానీ, హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, లేజీనెస్ ఎక్కువ అయిపోవడం గానీ, నిద్ర పట్టకపోవడం గానీ, నెలసరి సరిగ్గా రాకపోవడం గానీ, డిలే అవ్వడం గానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం హైపోథైరాయిడ్ ఉందేమో అని చెప్పేసి సింప్టమ్స్ ఇవన్నీ.